ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా ఓల్డ్ క్రెడిట్ లిమిట్ అనేది 80,000 ఉంది. న్యూ క్రెడిట్ లిమిట్ అనేది 95,000కి నాకు అప్గ్రేడ్ వచ్చింది. అంటే 15,000 రూపాయలు లిమిట్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ చాలా మంది అన్న నా క్రెడిట్ కార్డ్ లిమిట్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ని ఎట్లా పెంచుకోవాలని చెప్పి చాలా మంది కామెంట్స్లో అడిగారు. యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క మోడల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతానికి నా దగ్గర నా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో నేను నా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటానో మీకు లైవ్ ప్రాసెస్ అయితే చూపిస్తా, ఒక డెమో లాగా. సో ఇన్ కేస్ మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే నేను ఏదైతే చూపిస్తానో వీడియోలో ఆ విధంగా మీరు స్టెప్స్ అనేది ఫాలో అయిపోయి మీ కార్డ్ లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర అదర్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ, సో ఆ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్స్ ని కూడా ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలో జస్ట్ ఫర్ ఐడియా నేను మీకు షార్ట్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి ఫాలో అయిపోయి మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 to 2 minutes టైం అయితే పడుతుంది, పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. సింపుల్ గా మీకు ఈజీగా లిమిట్ అయితే ఇంక్రీజ్ అయిపోద్ది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ టాపిక్ లోకి వస్తే నేను మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక్కొక్క బ్యాంక్ కి ఒక్కొక్క మోడల్ ప్రాసెస్ ఉండదని చెప్పిన కదా. సో ఈ వీడియోలో నేను ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ చూపిస్తున్నా కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఆఫర్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అని అంటే, నాకు ఏప్రిల్ 2న మెయిల్ వచ్చింది. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 digits వచ్చేసి 80,000 నుంచి 95,000 కి మీరు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని మెయిల్ వచ్చింది. యాక్చువల్ గా నా ప్రెసెంట్ లిమిట్ అనేది 80,000 ఉంది. సో 95,000 కి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని 15,000 ఎక్స్ట్రాగా వీళ్ళు ఇంక్రీజ్ చేసి నాకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ మెసేజ్ నాకు టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టారు. నేను టెక్స్ట్ మెసేజ్ కూడా స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇంక్రీజ్మెంట్ ఆఫర్ ఉంది అనుకోండి, మీకు మెయిల్ ద్వారా మెసేజ్ ద్వారా అలర్ట్ అయితే ఇస్తుంది. ఇన్ కేస్ మీకు మెయిల్ ఆర్ మెసేజ్ రాలేదనుకోండి, మీరు ఐమొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఐమొబైల్ నుంచి మీరు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు మీ మొబైల్లో ఐమొబైల్ అనేది యూజ్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు మాక్సిమం ఐమొబైల్ యూజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ దగ్గర ఐమొబైల్ అనేది లేకపోతే ఐసిఐసిఐ ఐమొబైల్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఐసిఐసిఐ అఫీషియల్ యాప్. సో యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది మీ డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కింద కార్డ్స్ అండ్ ఫారెక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఐసిఐసిఐలో ఒకటే క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ అక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు 2 కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 కార్డ్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, మీకు మెయిల్లో కానీ మెసేజ్లో కానీ లాస్ట్ 4 digits వచ్చాయి కదా కార్డ్, ఆ 4 digits ఏ కార్డ్ అయితే ఉంటుందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిమిట్ దగ్గర మీకు ఇంక్రీజ్ లిమిట్ అని చూపిస్తుంది. నేను హైలైట్ చేశాను చూడండి రెడ్ కలర్లో. సో ఇంక్రీజ్ లిమిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లిమిట్ అనేది మినిమం 80,000 చూపిస్తుంది, మాక్సిమం వచ్చేసి 95,000 అయితే చూపిస్తుంది. ఈ 15,000 మధ్యలో మీరు ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకి 15,000 లిమిట్ ఇచ్చారు కాబట్టి మనం మొత్తం యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి, సో ఈ 80,000 దగ్గర నుంచి మీరు ఐకాన్ అయితే డ్రాగ్ చేయండి, 95,000కి అయితే డ్రాగ్ చేయండి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. కంప్లీట్గా 95,000కి మీరు డ్రాగ్ చేసేసి కింద సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ అనేది అంటే యాక్చువల్ లిమిట్ ఎంత ఉంది, ఇంక్రీజ్ ఎప్పటి వరకు అవుతుంది అని చెప్పేసి అడుగుతుంది. సో అక్కడ జస్ట్ కింద కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. 80,000 నుంచి 95,000 వరకు మీ లిమిట్ అనేది ఇంక్రీజ్ అయిందని చూపిస్తుంది. అండ్ మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది 95,000కి మీ లిమిట్ అనేది అప్గ్రేడ్ అయినట్లు. సో ఈ విధంగా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా మెయిల్ కానీ మెసేజ్ కానీ రాకపోయినా కానీ మీరు డైరెక్ట్గా ఐమొబైల్ యాప్ ఓపెన్ చేసేసి మీకు అక్కడ ఇంక్రీజ్ లిమిట్ ఆప్షన్ కానీ కనబడ్డది అనుకోండి, దానిపైన క్లిక్ చేసి మీకు ఇంక్రీజ్ ఛాన్స్ ఉందనుకోండి, అది ఇంక్రీజ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ ఎవరికైనా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఐసిఐసిఐలో ప్లాటినం క్రెడిట్ కార్డ్ అది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు కార్డ్కి అయితే. అండ్ ఐసిఐసిఐ కాకుండా మీ దగ్గర ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, వాటి లిమిట్లు ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎస్బీఐ కార్డ్ యూజర్ అనుకోండి. సో ఎస్బీఐకి కూడా సేమ్ ఐసిఐసిఐ లాగానే మీకు లిమిట్ ఇంక్రీజ్కి సంబంధించిన మెసేజ్ అనేది వస్తుంది. సో మీరు ఆ మెసేజ్ అలర్ట్ అనేది చూసుకొని ఎస్బీఐ కార్డ్ యాప్ ఉంటుంది కదా, ఎస్బీఐ కార్డు ఉన్న వాళ్ళు కార్డ్ యాప్ వాడతారు, ఎస్బీఐ కార్డ్ యాప్. సో అది ఓపెన్ చేసుకొని మీరు అక్కడ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ వస్తుంది ఇందాక అట్లాగానే ఐసిఐసిఐలో వచ్చినట్లు, దానిపైన క్లిక్ చేసుకొని లిమిట్ ఇంక్రీజ్ చేసేసుకుంటే అయిపోద్ది. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అది కూడా. అండ్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్ అనుకోండి మీరు. సో మీకు ఎట్లాంటి ఆప్షన్ ఉంటుంది అని అంటే, మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే హెచ్డిఎఫ్సి యాప్ కూడా యూజ్ చేస్తారు. హెచ్డిఎఫ్సి యాప్ యూజ్ చేయని వాళ్ళు నెట్ బ్యాంకింగ్ అయినా యూజ్ చేస్తారు. అండ్ మై కార్డ్స్ కూడా ఉంటుంది హెచ్డిఎఫ్సికి. ఈ మూడిట్లో మీరు ఎందులో లాగిన్ అయినా కానీ
మీ కార్డు దగ్గర మీకు ఇంక్రీజ్ లిమిట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేసేస్తే సో క్రెడిట్ టీమ్ వాళ్ళు మీకు లిమిట్ ఇంక్రీజ్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా, మీ సిబిల్ స్కోర్, మీరు ఇప్పటివరకు కార్డ్ని ఎట్లా యూజ్ చేశారు, అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే లిమిట్ ఇంక్రీజ్ చేసేస్తారు. హెచ్డిఎఫ్సిలో ఇంకొక ఆప్షన్ అనేది ఉంది. మీరు మాన్యువల్గా ఫిజికల్గా ఫామ్ బ్యాంక్కి సబ్మిట్ చేసి కూడా లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఆ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫామ్ అనేది ఫిల్ చేసేసి చెన్నైకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో సో అడ్రస్ కూడా వాళ్ళు చెప్తారు. ఆ ఫామ్లో వచ్చేస్తే నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను అడ్రస్ వీలైతే. సో అడ్రస్కి మీరు ఆ ఫామ్ అనేది మీరు పోస్ట్ చేసినట్లయితే సో అది వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకొని మీ క్రెడిట్ స్కోర్ అంతా చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో 2 వేస్ ఉన్నాయి హెచ్డిఎఫ్సిలో వచ్చేసి. తర్వాత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్స్కి అయితే యాక్సిస్ బ్యాంక్ యాప్ ఉన్నా సరే, యాక్సిస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఉన్నా సరే మీకు అందులోకి వెళ్ళిపోయి మీ కార్డు దగ్గర ఇంక్రీజ్ లిమిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సేమ్ ఐసిఐసిఐ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాగానే దానిపైన క్లిక్ చేసుకొని మీరు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే యాక్సిస్లో అయితే ఆప్షన్ అనేది చూపిస్తుంది, ఎలిజిబిలిటీ లేకపోతే యాక్సిస్లో ఆప్షన్ అనేది చూపించదు. సో ఈ విధంగా మీరు మీ దగ్గర ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా కానీ లిమిట్ ఇంక్రీజ్మెంట్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు, లిమిట్ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఐసిఐసిఐ లైవ్ ప్రాసెస్ అనేది చూపించాను కదా, సో అట్లా మీకు ఎస్బీఐ కావాలి, యాక్సిస్ కావాలి, హెచ్డిఎఫ్సి కావాలి అని అనుకోండి. సో కింద కమెంట్ బాక్స్లో మీ దగ్గర ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందో ఆ బ్యాంక్ నేమ్ అయితే కమెంట్ చేయండి, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిసా. సో నేను దాన్ని బట్టి వీడియోస్ అయితే చేస్తా ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి. సో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ అట్లాగే ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇలా అన్ని క్రెడిట్ కార్డ్స్ యొక్క అఫీషియల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. డైరెక్ట్గా ఆ లింక్స్ నుంచి మీరు అఫీషియల్ పోర్టల్స్కి వెళ్ళిపోతారు, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి, మీ మొబైల్ ద్వారా ఇంటి దగ్గర ఉండి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.